10 జిల్లాలను పాలించిన మీకే 10 ఏళ్ళు పాలిస్తేనే మీకు అంత అహంకారం వచ్చింది. విధమైన అహంకారాన్ని ప్రదర్శించాలి. ఎంత అడిగితే అంత ఒదిగుడు అని చెప్పింది మా నాయకుడు నరేంద్ర మోడీ గారు. మేము గట్టిగా ఉంటున్నాం. కానీ ఏం చదవక ఓడిపోగానే ఏది పడితే మాట్లాడి బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ నాయకుడి మీద, ప్రపంచమంతా గర్వించే నాయకుడు నరేంద్ర మోడీ మీద ఒక్క అక్షరం మాట్లాడితే బిడ్డ నాలుకలు చీర్తమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరు భయపడ్డాడు? వద్దు బిడ్డ, నాతో గోకోగురు వద్దు. బరాబర్ వస్తా, ఏడికైనా వస్తా. నీకు చాదన కాకపోతే చెప్పు. సిరిసిల్లకు కూడా వస్తా. సిరిసిల్ల అనేది అయిపోయింది. ఇక సిరిసిల్లకు రమ్మంటే బిడ్డ నెక్స్ట్ నీ దగ్గరికి వచ్చి మా పార్టీ అనుమతి తీసుకొని సంగతి చూస్తా. ఈ తలగాలిగా బదులు చేయొద్దని చెప్పాలని చెప్తా ఉన్నాను. ఏం తెలుసు నీకు జీఎస్టీ గురించి? ఏడికి వస్తావు చర్చకి? ఎందుకు మీ ఎంపీలు సపోర్ట్ కొట్టిరు? ఎందుకు ఒప్పుకున్నారు జీఎస్టీని? మీరు ఆయన కంటే ఎక్కువ తెలియదు. ఆయనపోయింది మీకు. నేను ఆయన బాబుకోవి నీకు అయిపోయింది. నేనే యువరాజు తిరుగుతున్నావా? ఎక్కదగ్గ బిహేవ్ చేస్తే మర్యాద ఉండదని చెప్తా ఉన్నా. బీజేపీ మంచిగుండు, నలుగురున్నా నాకు మా వాళ్ళు. ఇవరు 40 మందికి కూడా ఏడాక అటు మాదేవి బాగా కురికిస్తాం, ఇటు కూడలు బాగా కురికించి కొడతాం. బిడ్డ కార్మికులు చూస్తా ఉంటాం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు పోలీసులు కేసులు ఏం లేవు. మనమే ఉల్టా కేసులు పెట్టే స్థాయికి ఎదిగిన ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పుడు వల్లకి కాళేశ్వరం పంచాయతీ, కార్ల పంచాయతీ, ఫార్ములా రేస్ కోర్స్ పంచాయతీ, 100 పంచాయతీలు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు చేయకపోతారో తెలంగాణ టీఆర్ఎస్ బిక్కు బిక్కు మరి కొట్టుకొని అనుకున్నారు వస్తారు. వీళ్ళు వచ్చి నలుగురికి జీతాలు ఇచ్చి 10 ఏళ్లలో దోచుకున్న పైసలతో ఒక్కొక్క యూట్యూబ్ వాళ్ళకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇప్పించి రఘునందన్ టార్గెట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నా. నేను జర్నలిజంకి వచ్చినా కాబట్టి నేను మర్యాద ఉంటున్నా, మీతోటి ఓపిక ఉంటున్నా, సహనాన్ని కూడా కలుగుతుంది. ఓపిక దాటి సహనాన్ని పరీక్షిస్తే బరాబరి మీ అడ్రస్ తీసుకొని మీ ఆఫీసులకి వచ్చి మీ చరిత్రలు కూడా చెప్పాల్సినటువంటి రోజు వస్తుందని యాదించుకోవాలని చెప్పి యూట్యూబ్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నా. సెల్ ఫోన్ కూడా ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనుకొని ఏది పడితే మాట్లాడతా అంటే రఘునందన్ అంటాడు తీసి ఎవరిని వదిలిపెట్టాడు, ఎవరిని గుర్తుంచుకొని మరి ఎవరిని వారికి లెక్క పేర్కొని గుర్తుపెట్టుకోరు. అందుకని కార్యకర్తలు ధైర్యం ఉంటుంది. మొన్నటి ఎన్నికలలో చిన్న గొడవ లాంటి ప్లేస్ లో 6 పంచాయతీలలో మెడికల్ ఎవరికి లీడ్ వచ్చిందట? ఎవరికి వచ్చింది? బీజేపీకి లీడ్ వచ్చింది. సంతలాపూర్లో ఎవరికి లీడ్ వచ్చింది? నేను ఈ 2 ఎందుకు అడుగుతున్నా మీకు అర్థమైంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు టీఆర్ఎస్ కి, చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. ఉన్నారా? లేరా? ఎల్లాయిపల్లి ఎవరికి లీడ్ వచ్చింది? అనంత సాగర్ ఎవరికి లీడ్ వచ్చింది? 6 పంచాయతీలలో భారతీయ జనతా పార్టీకి ఈ పోరాటాలు మీ దగ్గర పార్టీలు లేకపోవచ్చు, మీ దగ్గర పెద్ద పెద్ద బంగారాలు లేకపోవచ్చు, గీళ్లు కొట్లాడితేనే భారతీయ జనతా పార్టీకి చిన్నకోడూరు మండలంలో దాదాపు 10,000 ఓట్లు వచ్చింది. ఈ మండల కేంద్రం చిన్నకోడూరులో నిన్ను 2వ స్థానానికి నెట్టి మేము మొదటి స్థానంలో ఉన్నామని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. మామూలుగా ఇంకా అప్పుడు జరిగిన ఎలక్షన్ అప్పుడు గెలుస్తామంటే అవన్నీ డౌట్ ఉంది. ఆ డౌట్ వదిలిపెట్టి ఇంకొంచెం గట్టి కొట్లాడుంటే మొత్తం మండలంలో కూడా ఎవరు వస్తుంది అంటే ఎవరు? చిన్నకోడూరులో టీఆర్ఎస్ ని వెనుకకు పెట్టి భారతీయ జనతా పార్టీ మొదటి ప్లేస్ లో ఉంటుంది. డౌటా మీకు? నేను ఇవాళ చెప్పిపోతున్నా మీకు, దేవి శరణోత్సవాల సందర్భంగా మీరందరూ తల్లిని నమస్కరించి మీకు ఏ రిజర్వేషన్ వస్తే ఎవరు పోటీ చేసినా గెలవాల్సినటువంటి జెండా ఎవరిదంటే కమల గుర్తు గెలవాలి, గెలుస్తామని చెప్పి మీరందరూ ఒక దాటి మీద చేస్తే చిన్నప్పుడు మనం సుమతి పద్యాలు, వేవేల పద్యాలను చదువుకుంటాం. చిన్న చిన్న చీమలు ఏంటి? చిన్న చిన్న ఎర్రచీమలు మనం ఏదో గట్లే కనబడతాం కావచ్చు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మీటింగ్ పెడితే పైసలు ఇచ్చిన వాళ్ళు, బీర్లు తీసుకున్న వాళ్ళు, బిర్యానీలు తిన్న వాళ్ళు చాలా మంది వస్తుండొచ్చు మన మీటింగ్ కి. ఏమి ఇచ్చినా ఏమున్నా, ఎండ కొట్టినా వాన కొట్టినా, పోలీసులు 10 కేసులు పెట్టినా, పార్టీ కండువాలు మార్చకుండా, ఎర్ర జెండాలు బెదిరించినా, నక్సలైట్లు బెదిరించినా జెండా కోసం నిలబడేటువంటి కార్యకర్తలు బలమున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరంతా ధైర్యంగా నిలబడండి, గట్టి కొట్లాడండి. ఇవాళ మీరు నాయకులు కావడానికి నా వంతు కర్తవ్యంగా నుంచి ఎక్కడ ప్రచారం చేయమన్నా ప్రచారం చేస్తారు. మీ గెలుపులో భాగస్వాములు అవుతారు. కాబట్టి మీకు ఉండాల్సింది ఒకటి. ఫస్ట్ మీరందరూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి. ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. తెలుసుకోవడం మంచి తెల్ల బట్టలు వేసుకున్నాడు, 100 కోట్లు ఉన్నాయని ఏం చేసుకున్నావు? 100 కోట్లు నా మీద పోటీ చేసినట్టు కూడా పెట్టిండు. 100 కోట్లు పెట్టిండా? 250 కోట్లు పెట్టి ఎన్ని పెట్టిండు? ఎన్ని? మనం దాంట్లో 10 మంది కూడా పెట్టలేదు. పెట్టినవా?
పెట్టలేదు. అయినా ఎవరు గెలిచారు? ఎందుకంటే జనానికి ఒక ఆలోచన వచ్చింది. 10 ఏళ్ల టీఆర్ఎస్ నాయకుల అహంకారం, ఈ 20 నెలల కాంగ్రెస్ పాలన, ఇవన్నీ చూసిన తర్వాత బరాబరి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవాలనేటువంటి విశ్వాసాన్ని ప్రజలు వచ్చింది. మనం చేయాల్సింది ఏంటంటే దానికి మంచి ఒడ్డు నేర్చుకోవాలి. అక్కడ జిఎస్టీ తగ్గింది, మనం వేసుకునే బ్రష్ మీద కాస్ట్ తగ్గింది, టూత్ పేస్ట్ మీద తగ్గింది, తగ్గలేదు, షేవింగ్ క్రీమ్ల మీద తగ్గింది, దువ్వేల మీద తగ్గింది, కొబ్బరి నూనె మీద తగ్గింది. మీరు 10 ఏళ్ళు తిన్నారు కదా అన్నాడు ఒకడు. అరే 10 ఏళ్ల కంటే ముందు దాని మీద రేట్ ఎంత ఉంటే ఇవాళ ఎంత రేట్ ఉందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పారు. మెడికల్ ఇన్సూరెన్స్ 0 అయింది. చాలా విషయాల్లో పేద ప్రజలకి పొద్దున్న లేస్తే పొద్దున్నటి దాకా, రైతన్నలకి ట్రాక్టర్లు తగ్గినాయి, ట్రాక్టర్ల విడిభాగాలు తగ్గినాయి, చిన్న చిన్న లూనాలు, టీవీఎస్, మోపెళ్ల మీద కూడా 10 నుంచి 25,000 రూపాయలు తగ్గినాయి. దాని అర్థం తిన్నారన్నట భారత ప్రభుత్వం. అదే మీ రైల్వే స్టేషన్ వచ్చింది, సిద్దిపేటకి రైల్వే స్టేషన్ వచ్చింది, గజ్వేల్కి రైల్వే స్టేషన్ వచ్చింది. ఎవరు హరీష్ రావు ఆస్తులు అమ్ముకొని రంగనాయక సాగర్ కింద ఫామ్ హౌస్ అమ్ము కట్టిండా? ఎట్లా కట్టిండు? నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తే సిద్దిపేటకు రైలు వచ్చింది. నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్ ఓపెన్ చేస్తే నరేంద్ర మోడీ గారి బొమ్మను మంత్రి హోదా నుండి తన్నీరు ఎవరంటే గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారు. ఏదో ఒక రోజు సిద్దిపేట ప్రజలు మీకు అదే సమాధానం చెప్తారు. హరీష్ రావు గారు గుర్తుంచుకోవాలి. మీ ఇంటి పేరు అదైనందుకు అదే పరిస్థితి మీకు ఈ ప్రాంత ప్రజలు తీసుకొచ్చారు. ఎందుకు? ఏదో చిన్న కొడుకులో రైల్వే స్టేషన్ వచ్చిందని పాలాభిషేకాలు చెప్తారు. మీది వచ్చిందా రైల్వే స్టేషన్? టీఆర్ఎస్ ఇంకా అధికారం ఉందా? టీఆర్ఎస్ అధికారం ఉంటే రైల్వే స్టేషన్ కట్టిరా? మరి యువరాజు ఎందుకో సిరిసిల్లలో రైల్వే స్టేషన్ కట్టలే? అయ్యా యువరాజు గుర్తుపెట్టుకో, చిన్న కొడుకు రైల్వే వచ్చి సిరిసిల్లలో కూడా రైల్వే స్టేషన్ గిరిరాజ్ అభినందన్ అదే బీజేపీ వచ్చి కడతారు తప్ప ఇంకోటి ఒకటి కట్టాడు యాద తీసుకోండి. రేపు మాప చిన్న కొడుకు కూడా అఫీషియల్ ప్రొసీడింగ్ తీసుకొస్తాం. ఇప్పటికే మంత్రి గారు అంగీకరించారు. ఆ వార్త బయటికి తెలియదని వాళ్ళకి ఒకటే అలవాటు కదా, పొద్దుకి రంగు నీళ్లు పోసుకోవాలి, పొద్దుగల పాలు పోసుకోవాలి. అవునా? ఇక పోతూనే ఉన్నారు వాళ్ళ ఫోటోలు కాదు. అధికారంలో లేవు, మేము తేలేదు, జనం నవ్వుతారేమన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చిన్న కొడుకుకి మేమే రైల్వే స్టేషన్ తెచ్చినాం. ఎట్లా తెచ్చిరు ఒక చెప్పు? మోడీ గారు మీరు కలిసిరా? పైసలు మీరు ఇచ్చిరా? ఏం చేసినా రైల్వే స్టేషన్ వచ్చింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సిద్దిపేటకు రైలు వచ్చింది, గజ్వేల్కు రైలు వచ్చింది. ఇలా చిన్న కొడుకుకి రైల్వే స్టేషన్ కూడా భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చింది తప్పితే ఇంకొకటి కాదు. మేము వేసిన జాతీయ రహదారులు ఎట్లున్నాయో చూడండి. ఒక్క పల్లెటూరు కన్నా రోడ్ ఎట్లుందో ఒకసారి యాడ్ చేసుకోలేదు. 15 రోజులు వార కొడితే వరుసగా ఒక్క డాంబర్ రోడ్ అయినా ఊర్లలో మిగిలిందన్న. ఇగో ఇది టీఆర్ఎస్ వల్ల పరిపాలన. ఇదంతా జాతీయ రహదారులు చూడండి. సిరిసిల్లకు పోయినటువంటి రోడ్లు ఎట్లుందని చూడండి, కరీంనగర్ పోయే రోడ్ ఎట్లుంది చూడండి. జాతీయ రహదారులు ఎక్కడెక్కడైతే ఏర్పాటు అవుతున్నాయో ఆ రోడ్లు ఎన్ని సంవత్సరాల దాకా గట్టి ఉంటున్నాయి. మీకు కావాలంటే మేడ్చల్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ దాకా పోయే రోడ్ ఉంటుంది ఒకటి. రోజు దాని మీద కొన్ని వేల వాహనాలు పోతాయి. కరెక్ట్ లెక్క పెడితే 1,00,000 పోయినా ఆశ్చర్యపోవద్దు. గట్లాంటి రోడ్లు ఇన్ని వాహనాలు పడితే కింద కుదవలేదు. ఒకసారి జాతీయ రహదారి ఎక్కడుందో చూడు, ఇంత నొక్కుపడలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే క్వాలిటీ విషయంలో అది డాంబర్ రోడ్, ఇది డాంబర్ రోడే కదా. చిన్న రోడ్డుకి వచ్చింది డాంబర్ రోడే, ఆ జాతీయ రహదారి కూడా డాంబర్ రోడ్. ఇలా మీ మండలంలో ఊర్లలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటో చూడు. ఒక 1 రోజుల నుంచి ముసుగు తాగితే ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు. మరి నిజంగా జాతీయ రహదారి 10 ఏళ్ళు 20 ఏళ్ళు గట్టి ఉంటే మీరు బాగా పనిచేసి తెలంగాణ అంతా బంగారు తుమ్ముడు అయితే మరి రోడ్లు ఎందుకు లేచిపోతున్నాయి? ఏడాదికి 2 ఏళ్ళకే అంతమంది కాంట్రాక్టర్లు ఎందుకున్నారు అనేది ఆలోచించుకోండి. గాడసిన పైసలే ఈ ఫార్చునర్ కార్లు, ఈ బంగ్లాలు, ఈ తెల్ల బట్టలు, పొద్దుకి రంగు నీళ్లు, పొద్దుగల పాలు పోసుకునేటువంటి కార్యక్రమాలు. అందుకని దయచేసి కార్యకర్తలు ఒకసారి ఆలోచించాలి. కాకపోతే ఎప్పటికీ మమ్మల్ని తింటున్నాం టీఆర్ఎస్ అని మన ఒక టీఆర్ఎస్ నాయకుడు అడిగింది. కాంగ్రెస్ తిట్టాల్సిన అవసరం ఏం లేదు. కాంగ్రెస్ 20 ఏళ్ళ గతమైపోయింది. అవ్వ పువ్వ ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి చూస్తే మళ్ళా 20 ఏళ్ల దాకా ఇక ఈ రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన చూసినాక ఒక్కడు కూడా కాంగ్రెస్ కొనేసేందుకు ముందుకు రాడు. 20 ఏళ్ల దాకా కాంగ్రెస్ మరి మిగిలిందేవారు, మళ్ళీ ఆడవాళ్ళు లేస్తుందేవారు, పుట్టబోడులా ఈడ కనబడుతుందేవారు. వాళ్ళు చేసిన 10 ఏళ్ళ మంచి పని కూడా జనానికి చెప్తున్నారు. అందుకని వాళ్ళకి బాగా కోపం వస్తుంది. కాంగ్రెస్ పోతే మేము రావాలి కదా, మా జాగాలో బీజేపీ ఎట్లొస్తాడు, సగం సగం మంచితో ఎంపీలు వస్తున్నారు కాబట్టి రఘునందన్ రావు కాంగ్రెస్ సపోర్ట్ అని ముద్రేద్దాం. ఇట్లాంటి చిల్లర మాటలు ఎవరు నమ్మకూడదు. రఘునందన్ రావు బరాబర్ ఉంటాడు,
నిజాయితీ ఉంటాడు, నిక్కచ్చి ఉంటాడు. ఎవడన్నా తప్పు మాట్లాడడానికి బరాబరి దండన చేస్తాడు తప్ప ఎవరికి భయపెట్టేది ఏం లేదు. అందుకని కార్యకర్త బంధువులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఉన్న 193 దేశాలలో మనం 11వ స్థానంలో ఉన్నాం. 11వ స్థానంలో ఉన్నాం. ఇలా 4వ స్థానానికి వచ్చింది. 2047 మన దేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల వరకు భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో కష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. మనం ఉంటామా తర్వాత మన పిల్లలు భావి తరాలు బాగుండాలని, భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు కావాలని ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఎప్పుడు ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించగా చూసిగా అలాంటి కోపం వస్తే తిట్టి పడేస్తారు. మోడీ గారిని తిట్టేవారిని తింటారు. అయినా మోడీ గారు ఎప్పుడు సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పరు? ఏది పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి, మడిగే కుక్కల్ని మరుగని మన పని మనం చేసుకొని పోదాం అనేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎవరి పార్టీలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు? మనం ఏ పార్టీలో ఉన్నాం? నరేంద్ర మోడీ గారి పార్టీలో మనం ఉన్నాం. అవునా? మరి మోడీ గారు నడుస్తుంటే సింహం నడిచినట్టు వస్తుంటాయి కోళ్ళు. మరి నీకేమైంది? ఇంతమంది ఉన్నారు చిన్న కోళ్ళు. మీరు కూడా అట్లే కావాలి. అట్లే ఎదిగే అవకాశం ఉన్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక చిన్న కార్యకర్తను తీసుకొని పోయి రేపు ప్రధానమంత్రిని చేసినా, ముఖ్యమంత్రిని చేసినా, రాష్ట్రపతిని చేసినా అది కేవలం భారతీయ జనతా పార్టీలోనే దొరుకుతుంది తప్ప ఇంకొక దొరుకుతుంది. ఇప్పుడు బాబు పోతే కొడుకుని అడిగి ఉన్నాడు. ఇది ఇప్పుడే యువరాజు రాసుకుంటున్నాడు. 2 రోజులైతే యువరాజు పోతే ఇంకో యువరాజు అడిగి ఉన్నాడు. నలుగురు కూడా వచ్చేసిండు రాజకీయాల కొత్త. తాత నేను రెడీ అని తిరుగుతూనే ఉన్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఎల్లుండి రాష్ట్రానికి కూడా అధ్యక్షుడు కావచ్చు. ఈ అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలను గుర్తించి గౌరవించి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కొద్దిమంది మీద కూర్చున్నారు, కొద్దిమంది కింద కూర్చున్న వారు బాధపడతారు. తిరుగుతూనే ఉండేది సరికి మేము కూడా వస్తాం, మీరు కూడా వస్తారు. కాబట్టి ఎవరు కూడా నారాజు కాకుండా పార్టీ ఇచ్చే పదవులు అంటే ప్రజలు ఇచ్చేటువంటి పదవులు పెద్దవి. కాబట్టి దయచేసి నువ్వు వార్డు మెంబర్ అవుతావా, సర్పంచ్ అవుతావా, ఎంపీటీసీ అవుతావా, జెడ్పీటీసీ అవుతావా, నీకు ఎక్కడ రిజర్వేషన్స్ అనుకూలంగా ఉంటే అక్కడ మీరందరూ కూడా నిలబడాలి, నాయకులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగు పక్కపరుచుకుంటే గెలిపించింది. మిమ్మల్ని గెలిపారా? ఇలా చాలా మంది సౌఖ్యంలో ఉన్నట్టు కనబడుతున్నారు. కాబట్టి ధైర్యం ఉన్నది, యువకులు ఉన్నారు, తనతో పోట్లాడుతున్న శక్తి మీ లోపల ఉంది. కాబట్టి 7వ డిసెంబర్ కాకుండా నీకేమైనా దావత్ పిలిస్తే రాలేకపోవచ్చు. కానీ మీరు అందరిలో ఎప్పుడైనా మీకు కష్టం వచ్చిందంటే బరాబర్ మీకోసం వచ్చి నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆకలి శాసనసభ తిరుగుతా ఉన్నాం. అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అంత నిలవస్తే భోజనం లేదు. ఎవరు బయటకు అవుతారు బాబు, మెయిన్ డోర్ దాటి బయటకు అవుతే ఎవరు వాళ్ళు చెప్తారు. కార్యక్రమం అయిపోలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. 10,000 ఓట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే.